మనం చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళిన విషయం మీకు గుర్తుంది గదా! కొంతమంది నడుచుకుంటూ వెళ్ళుంటారు. కొంతమంది సైకిల్ మీద, కొంతమంది ఆటో మీద, కొంతమంది బస్సులో. గవర్నమెంట్ స్కూల్ అయినా, కాన్వెంట్ అయినా మన ఏజ్‌లో మనకంటే కొంచెం ఒక 2, 3 సంవత్సరాలు చిన్నోళ్ళు అందరికి గుర్తుంది కదా! సో, మనం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు లేదంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎవళ్ళో ఒకళ్ళు పెద్దోళ్ళు బండి మీద ఎళ్తున్నా, లేదంటే ఏదైనా కార్‌లో ఎళ్తున్నా, బాయ్, బాయ్ అన్న బాయ్ అని చెప్పేవారు గుర్తుందా? గుర్తుండే ఉంటది. సో, టక్‌మని అక్కడ కన్ను మూసి తెరిచేలోపు సేమ్ మనం బండి మీద ఎళ్తున్నాం. మనం కార్‌లో ఎళ్తున్నాం. లేదంటే మనం వేరే వెహికల్ మీద ఎళ్తా ఉంటే, మన ఎదురుగుండా స్కూల్ బస్సులెళ్తున్నాయి. స్కూల్ పిల్లలెళ్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా బాయ్ అన్న అని చెప్తున్నారు. మనం తిరిగి బాయ్ చెప్తున్నాం. సో, నెక్స్ట్ ఏంటంటే, ఇంకొకసారి కళ్ళు మూసి తెరిచేలోపు మన పిల్లలు అదే స్కూల్ బస్‌లో ఎళ్తూ ఉంటారు. ఆళ్ళని స్కూల్ బస్ ఎక్కించడానికి మనం ఎళ్ళినప్పుడు, మన పిల్లల ఫ్రెండ్స్ బాయ్ అంకిల్, బాయ్ అని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి కన్ను మూస్తే, బాయ్ తాతయ్య స్కూల్‌కెళ్ళొస్తాం. జాగ్రత్తగా ఉండు. సరేనా? అని చెప్పి మన మనవలంటారు. ఇంకొకసారి కన్ను మూస్తే, ఏమో కన్ను తెరుస్తామో లేదో తెలీదు. ఈ మధ్యలో చెప్పిన కళ్ళు తెరవడాలు కూడా గ్యారంటీ లేదు. ఇలా రెప్పపాటులో గడిచిపోయే జీవితం దాన్నేమంటారు? అతి తేలికైన బతుకులు మనయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలన్నీ గూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో 'శాండీ వైబ్స్' అని ఒక అబ్బాయి పేజు. ఆ అబ్బాయి చిన్న ఏజ్ ఉంటుంది నాకు తెలిసి 22, 23 ఏజ్ ఉంటది. సేమ్ మాట అతను చెప్పాడు. నాకు చాలా అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలా కన్ను మూసి కన్ను తెరిచే లోపు నువ్వు స్కూల్‌కెళ్ళే దగ్గర నుంచి మొదలుపెడితే టక్కుమని కాలేజ్‌కొచ్చేసి వెంటనే టక్కుమని మళ్ళీ ముడ్డి కిందకి ఫాదర్ ఏజ్ వచ్చేసి ఫాదర్ అయిపోయి, తాత అయిపోయి, మళ్ళీ కన్ను మూస్తే తెరుస్తావో లేదో అనే స్థితికెళ్ళిపోయావు. ఇదంతా కూడా రెప్పపాటులో జరగలేదా? కామెంట్ చెయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని అసలు నీ వయసెంత? ఎంత స్పీడ్‌గా అయిపోయినాయి? నీకెన్ని గుర్తున్నాయి? అసలేమైంది? ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఏమన్నా గుర్తుందా? ఆడోళ్ళకి, మగోళ్ళకి ఇద్దరికీ చెప్తున్నాను నేనిది. గుర్తులేదు గదా! ఇక జరగబోయేది అస్సలు గుర్తుండదు. ఒంట్లో ఓపిక అయిపోద్ది. మెల్లిమెల్లిగా ఆలోచన శక్తి తగ్గుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. చివరికెళ్ళేసరికి ఎలా ఉంటదంటే, చివరి రోజుల్లో మనల్ని ఎవరన్నా చూస్తారంటావా? చివరి రోజుల్లో అసలు మనకెవడైనా ఒక ముద్ద అన్నం పెడతాడంటావా? అసలు చివరి రోజుల్లో మన పక్కన కూర్చుని ఎవడన్నా కబుర్లు చెప్తాడంటావా? ఇలాంటి భయాలతో గడిచిపోద్ది. సో, ఎలాగా పక్కా ఆ చివరి రోజులు ఎలాగా రాసిపెట్టేసున్నాయి. కానీ నువ్వు నేను ఏం జేస్తున్నాం? స్టిల్ ఇప్పటి నుంచే ఇంకా 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో ఉన్నాం మనం. అయినా సరే స్టిల్ ఇప్పటి నుంచే మనకి దరిద్రాలన్నీ నెత్తి మీదేసుకోవడం, లేనిపోని వాటి గురించి ఆలోచించటాలు, ఇయన్నీ మొదలైపోయినాయి. పూరి జగన్నాథ్ ఓ మాట జెప్పాడు. ఒకతను రోడ్డు మీద ఎళ్తున్నాడంట. రోడ్డు మీద ఎళ్తా ఏదో ఒకటి కనిపిస్తే అక్కడ ఆగాడు. ఈడితో పాటు ఇంకొక నలుగురు కూడా ఆగారు. అందరూ దాన్ని పైన, కింద జూసారు. ఒంగుని వాసన జూసారు. దాన్ని తీసి దగ్గరికంటా చూసినా అదేంటో తెలియక నాకి కూడా జూసారంట. అప్పుడు తెలిసిందంట అది పేడ అని. ఇది వినడానికి నీకు జోక్‌లా అనిపించొచ్చు కానీ, మన ఈదులోనో, మన అపార్ట్‌మెంట్‌లో లేదంటే మన పక్కింటోళ్ళు కొట్టుకుంటూ ఉంటే, ఫస్ట్ మన క్యూరియాసిటీ ఏంటంటే గొడవ ఎందుకు జరిగింది? అవునా? కాదా? ఎవరికైనా సరే గొడవ ఎందుకు జరిగింది? ఈ గదిలో నుంచొని వింటాం. వినిపించదు. మెల్లిగా బయటికెళ్తాం. వినిపించదు. అలా ఏం తెలియనట్టు, ఏం పని లేకపోయినా మనం ఎప్పుడూ ఎళ్ళని గోడ దగ్గరికెళ్తాం. అయినా సరే వినిపించదు. ఇంక చిరాకొచ్చేసి మన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటదంటే, యమ్మ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పి, ఈసారి సరాసరి ఆడింటికెళ్ళిపోతాం. ఎలాగా? ఏదో వంకన. ఇగో చిన్నా అదే బయటికెళ్తున్నావా? నేను కూడా వస్తాను చెప్పే అని చెప్పి చెవేస్తా ఉంటా లోపల. ఇదంతా విన్న తర్వాత నీకేమర్థమైంది? నువ్వు అర్జెంట్‌గా ఎళ్ళాలి. లేదంటే నువ్వేదో ఆలోచించుకుంటున్నావు. లేదంటే నీకేదో పనుంది. నీకేదో ప్లానుంది.
ఇయన్నీ ఎక్కడ సంకనాగిపోయినాయి అంటే, పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని అది వినేసిన తర్వాత వీధిలోకెళ్ళి 10 మందికి చెప్పి 10 మందిలో డిస్కస్ చేసుకున్న తర్వాత ఆడు ఎదవా అని తేల్చాలి. అది మన ఇంట్రెస్ట్. మరి ఆడు ఊరుకుంటాడా? నువ్వు వాడి గుమ్మం దాకా వెళ్ళి ఏం గొడవ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించావు కాబట్టి ఆడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆడు పెళ్ళంతో అంటాడు. అప్పుడు దాకా ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతారు. కొట్టుకుని చచ్చిన వాళ్ళు ఇద్దరు గొడవ సద్దు మనిగిన తర్వాత ఆ ఎదవ ఉన్నాడు, పని పాట లేదాడికి. ఆడు పిల్లల కోళ్ళే తిరిగేస్తున్నాడు ఇంటి చుట్టూరుని. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం దెబ్బలాడుకుంటున్నాం, ఏం చచ్చిపోతున్నాం, ఎలా కొట్టుకుంటున్నాం చూడడానికి. ఈసారి ఏదన్నా గొడవలో దొరికితే చెప్పు తీసి కొట్టాడిని అని వాళ్ళ ఆవిడకి సలహా ఇస్తుంది. కరెక్ట్గా వారం 10 రోజులు తిరగకముందే ఇప్పుడు ఇద్దరు గొడవ వేసుకుంటారు. కర్ర తీసుకుని బుర్రల బదులు కొట్టుకుంటారు. లేదంటే ఆడేదవని ఈడేదవని ఆడు, రావి చెట్టు దగ్గర, రామాలయం దగ్గర, ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర, అల్లు సీతారామరాజు బొమ్మ దగ్గర కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇల్లు. ఈ పెంట ఎక్కడ మొదలైంది? నీకు నువ్వు శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో పెట్టింది తినేసి ఆ పై గుండీలు పెట్టుకునో, పై గుండీలు ఇప్పుకునో, లేదంటే గొడ్లు ఇప్పుకునో ఊరి మీదకి వెళ్ళిపోయావు ఇంకో నీ పని మీద నువ్వు. ఆ ఎదవ పంచాయతీ ఉండదు కదా, ఆ ఎదవ శత్రుత్వం ఉండదు కదా, ఆ ఎదవ క్యూరియాసిటీ ఉండదు కదా. ఇది కూడా చిన్నగానే అనిపించవచ్చు నీకు ఈ స్టోరీ. కానీ ఇలాంటి రోజు నువ్వు 1,00,000 మీద వేసుకుంటున్నావు. నువ్వు నా వీడియోలు చూడకపో, నేను నీకే చెప్తున్నా. ఎదవ పంచాయతీలన్నీ నెత్తి మీద వేసుకుని తిరుగుతున్నావు. ఆ డీజేటీలో ఆడు అంటూ ఉంటాడు, నేను కారణ జన్ముడిని, నేను ఊళ్ళో ఉండే లంగా లత్కోర్ పంచాయతీలు అన్నీ కూడా నాకే కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు కదా. అలాగే బ్రతుకుతున్నాం మనం. ఫస్ట్ చెప్పుకున్నదే వెనక్కి వెళ్ళి ఒకసారి చూడు. కన్ను మూసి తెరిచేలోపు స్కూల్కి వెళ్ళే టైంలో బండి మీద వెళ్ళేవాడికి బాయ్ చెప్పే నువ్వు టక్కమని నువ్వు బండి మీద వెళ్తూ మొదలు పెడతా ఉంటే నీకు ఇప్పుడు స్కూల్ పిల్లలు బాయ్ చెప్తున్నారు. రేపొద్దున్న నీ పిల్లల్ని నువ్వు స్కూల్ వెనక్కిస్తావు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నీకు బాయ్ చెప్తారు. అవతలిలోనే నీ మనవలు, తర్వాత మన దినం, మన శారదం. ఇంత చిన్న లైఫ్ ఇది, బాగా చిన్నది. ప్రతి ఒక్కరు చెప్తారు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, జీవితం చాలా చిన్నది, అనుభవించని. ఎక్కడ అనుభవిస్తున్నావు అసలు నువ్వు? వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, వర్షాన్ని తిట్టుకోకు. వర్షం పడద్ది. నువ్వు తిట్టుకున్నా, నువ్వు పోయినా, నువ్వు ఉన్నా, నీ ఆస్తి మొత్తం దొబ్బినా, ఏమైనా సరే వర్షం పడుతుంది. అదే దాని ధర్మం. నువ్వు ఇక్కడ గెస్ట్గా వచ్చావు, నేచర్ అది. దాని నేచర్ని నీకు తగ్గట్టుగా మారిపోమంటే అదేమన్నా నీ ఇంట్లో కుక్క పిల్ల మారదది. నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మా ఆఫీస్కి వెళ్ళాలి బాబోయ్, అక్కడేమో గేదెలు గడ్డి కొయ్యాలి బాబు, ఇక్కడేమో వ్యాపారం మొత్తం మూతపడిపోయింది, వర్షాలు వచ్చేస్తుంది, వర్షం ఎందుకది? సరే, కురిసి పడే వర్షాన్ని నువ్వు ఆపగలవా? ఆపలేవు. అది విషయం నీకు తెలుసు. పెద్ద తెలివైనడు మళ్ళీ నువ్వు పూరి జగన్నాథ్కి బాబు. నువ్వు వర్షాన్ని ఆపగలవా? ఆపలేవు. పోనీ ఆ వర్షంలో నువ్వు లేదంటే ఒక పూర్తి సెటప్ చేసేసుకుని దాంట్లో నువ్వు పని చేసుకోగలవా? చేసుకోలేవు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇది కూడా పూరి జగన్నాథే చెప్పాడు. శుభ్రంగా ఒక 5-6 వేలు పెడితే టెంట్ వస్తుంది. ఆ టెంట్ పట్టుకుని మీ ఊరి చివరి కాలువ కొట్టుకో, లేదంటే మీ ఊరి చివరి గోదావరి కొట్టుకో, లేదంటే ఊరు అవతలకి వెళ్ళిపోయి టెంట్ వేసుకుని ఒక చిన్న పొయ్యి పెట్టుకుని, గ్యాస్ పొయ్యిలు ఉంటాయి చిన్నవి, పెట్టుకుని దాంట్లో కూర్చుని ఒక ఆమ్లెట్ వేసుకుని ఒక ఫ్లాస్క్లో టీ పట్టుకెళ్ళి ఆ వర్షం, ఆ చెమ్మ, ఆ మబ్బులు పోయేదాకా అక్కడ కూర్చుని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. గొప్పగా చెప్తావు ఏంటి? ఆమ్లెట్, ఫ్లాస్కోలో కాఫీ, టెంటా, గొప్పోడివే. ఇలాంటివి చాలా చెప్తావు. నువ్వు చేసేవేంటి అంటే నేను చేశాను, చాలాసార్లు నేను చేశాను. అట్లీస్ట్ టెంట్ కొనుక్కుని బండి వేసుకెళ్ళి టెంట్ వేసుకుని ఆ దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళగా ఊరు చివర ఉండడానికి అంత అవకాశం దొరకకపోయినా వర్షం కురిసిన ప్రతిసారి నేను ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకుని ఓ మిరపకాయ బజ్జీయో, లేదంటే సల్లపునుకులో, లేదంటే ఇంకోటో తెచ్చుకుని సూరి చివరన వర్షం పడుతూ ఉంటే మన బిల్డింగ్కి పక్కన సూర్య అంటాం మనం, స్లాబ్ చివరనో లేదంటే బిల్డింగ్ ఎక్కేసి మెట్ల పక్కనో చాలా ఇరుగ్గా ఉండే ప్రదేశంలో కూర్చునేవాడిని. కూర్చుని హ్యాపీగా తింటా ఏ ఆలోచన ఉండేది కదా నాకు. వర్షం ఎలా పడుతుంది, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఆలోచన కూడా లేదు. అవి తింటా స్పైసీనెస్ని ఎంజాయ్ చేస్తా అలా గాల్లోకి చూసేవాడు అంతే పిచ్చోళ్ళగా. ఇది నిజం. సో నువ్వు కూడా ఇలా వీలైనన్ని మెమోరీస్ని పోగేసుకో, ప్రకృతితో నడవడానికి ప్రయత్నించు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్కి నువ్వు అలైన్ అవ్వు. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపో. జుట్టు పీకేసుకుని, కాళ్ళు నలిపేసుకుని, ఏళ్ళు నలిపేసుకుని, వెలికిలు తిరిగేసినంత మాత్రం వర్షం ఆగుతుందా? ఆగదు. ఈలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది.
ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల రేపొద్దున్న చేయబోయే గొప్ప గొప్ప పనులన్నీ సంకనాగిపోతాయి. సో చిన్నది లైఫ్. ఇది వింటానే ఉంటావు, చెప్తానే ఉంటావు. వేరే వాడి జీవితం ఎప్పుడో కష్టాల్లో పడినప్పుడు నువ్వు 100 సార్లు చెప్తావు కానీ, రోజూ నీ జీవితం ఎన్ని గంటలు తగ్గిపోతుంది, నీ లైఫ్ స్పాన్ ఎన్ని గంటల కిందకి వెళ్ళిపోతుందో నీకు తెలియట్లా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అసలు ఈ పాయింట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు తెలుసా? ఒక అబ్బాయి మెయిల్ చేశాడు. అన్న అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ప్రతిసారి ఆడికి ఈడికి మంచి చేయాలి, ఆడి కోసం ఈడి కోసం చాలా కష్టపడాలి అని చెప్పి నా పని నేను మానేసుకుని చాలామందికి ఇప్పటిదాకా చాలా చేసి పెట్టాను. కానీ ఆల్ ఆఫ్ సడన్ నాకేమనిపించిందంటే, నేను ఉపయోగపడిన ఎవడో కూడా నాకు చీమంత కూడా ఉపయోగపడట్లా. పైగా నేనేదో గొప్ప అనిపించుకోవడానికి చేస్తున్నాను అని చెప్పి నా గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారన్న. నేను చేసిన తప్పేమీ లేదు. నేనెప్పుడు ఎవడైనా పొగిడినా సరే నేను ఇష్టపడను. ఏముందిరా నాకు ఉన్న దాంట్లో చేస్తా అంటున్నాను. మరి నేను చేసిన తప్పేంటన్నా? నేను తనకు ఒకటే చెప్పాను రిప్లై. నీకు ఒళ్ళు కొవ్వెక్కి, నీకు బాగా బలిసి నువ్వు ఊరి మీద సేవకు బయలుదేరావు. పోన్లే, నీకు ఎప్పుడు తెలిసింది అంటే చాలా రోజుల నుంచి తెలిసింది. కానీ తర్వాత అయినా ఇలాంటి వ్యాపారాలు మానేసావంటే మానలేదు. అవును, అదంతా కాకుండా నీ పని నువ్వు చేసుకుని, నీకు నచ్చిందేదో నువ్వు సంపాదించుకుని, నీకు తోచిందేదో నువ్వు కూడబెట్టుకుని, నీకు వచ్చిందేదో నువ్వు దాచుకుని, శుభ్రంగా ఎవరిలో ఒకళ్ళు లేనోడు పిల్లోని చదివించావు అనుకో, తెలియని ఊళ్ళో తెలియని చోట బాగానే ఉండేది కదా. కానీ నువ్వేం చేస్తావు? నీ సందులో నీ ఊళ్ళో ఇంతమంది ఎదవలు ఉన్నారని తెలిసినా కూడా స్టిల్ నువ్వు అక్కడే నీ వీరత్వం అంతా చూపిస్తూ ఉంటావు. మాని ఇప్పుడు నీది రావులపాలెం, నువ్వు మంచోడివి, నీ పక్కోళ్ళకి వీధిలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అన్నదానాలు చేసేస్తున్నావు. ఎవడన్నా సాయం అంటే ఒంటి మీద గుడ్డ ఉందో లేదో తెలియకుండా పరిగెట్టేస్తున్నావు. అలా వెళ్ళటం మానేసి నీకు అంతగా ఎరగదీసేయాలని సాయం చేసేయాలని ఆనందం ఉంటే అదే రావులపాలెం నుంచి 50 రూపాయలు 40 రూపాయలు టికెట్ పెడితే రాజమండ్రి వెళ్తావు. రాజమండ్రి పుష్కరాల రేవులో వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని ముసలోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంటికాడి నుంచి కాకుండా అక్కడికి వెళ్ళి ఒక 500 పట్టుకెళ్ళి తినడానికి ఏమన్నా కొనిచ్చేసి సపోర్ట్ చేయకుండా వచ్చేసావు అనుకో, నీకు మనశ్శాంతిగా ఉంటుంది, జనానికి ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మయ్య ఈ మధ్యన వాడికి సాయం చేయట్లేదు, పోన్లే మనలాగే ఎదవలా బతుకుతున్నాడు అని చెప్పి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. ఇక్కడ ఏమైందయ్యా అంటే 2 జీవితాలు 2 సోల్స్ ప్రశాంతంగా ఉండడానికి నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు అవుద్ది. నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు మంచి చేస్తున్నంత మాత్రాన అందరూ ఇక్కడ నేను పొగడాలని లేదు, ఆకాశానికి ఎత్తాలని లేదు, అలా అని ఊరికే ఉండాలని లేదు. సొసైటీ పెద్ద పెద్ద అక్షరాలతో చెప్తూ ఉండదు. సొసైటీ ఎవడికి నచ్చినట్టు చెప్తాడు. నీకు వినగలిగి ఓపుకుంటే చెవులు ముందుకు పెట్టు, వినలేని ఓపుకుంటే చెవులో పత్తి దూది పెట్టు. అదంతా కూడా నీ ఇష్టం. సో ఇవన్నీ మీద వేసేసుకున్నంట నిద్ర పట్టట్లేదంట రాత్రి మాట్లాడికి. నేను ఆడు అని ఎందుకు అంటున్నానంటే, ఆడి జీవితాన్ని ఆడు ఎంజాయ్ చేయలేకుండా, ఆడి జీవితం ఏంటో ఆడికి తెలిసిన తర్వాత కూడా ఇలాంటి మెట్టగాళ్ళందరూ చెప్పే మాటలను చెవులు వేసుకుని నిద్రపోవట్లేదు చూసావా? కాబట్టే ఆడిని ఆడు అన్న. సో తర్వాత రియలైజ్ అవుతావా లేదా అనేది నీ ఇష్టం. కానీ చాలా చిన్నది జీవితం. ఇందాక చెప్పుకున్నట్టు కన్ను మూసి కన్ను తెరిచేలోపు బాల్యం అయిపోద్ది, కన్ను మూసి కన్ను తెరిచేలోపు యవ్వనం అయిపోద్ది, తర్వాత అమ్మ నాన్న వయసు అయిపోద్ది, తర్వాత ముసలితనం అయిపోద్ది, తర్వాత ఎలా పోతాం ఎక్కడ పోతాం ఎవడన్నా చూస్తాడో లేదో తెలీదు. సో ఆ స్టేజ్ వచ్చేలోపు ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావు కదా. నిన్ను నువ్వు చూసుకోగలవు, 100% చూసుకోగలవు. నీకంటే గొప్పగా నిన్ను ఎవడు ప్రేమిస్తాడు? ప్రేమించుకో, నిన్ను నువ్వు చూసుకో, నీకు కావాల్సింది తిను, హెల్దీగా ఉండు, డబ్బులు పోగు చేసుకో, దాచుకో. జీవితం చివరిలో ఎవరి దగ్గర ఎవరిని చేయి చాపకుండా ఉండే స్థితిలో ఉండడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించి సెల్ఫ్ లవ్ అనేది అలవాటు చేసుకుంటే ఈ ఉన్న చిన్న జీవితంలో సచ్చేలోపు అట్లీస్ట్ ఇంత కనిపిస్తుందా, ఇంతైనా హ్యాపీగా ఉండగలుగుతావు. అది ద మ్యాటర్. ఏమన్నా తప్పులుంటే నువ్వేం క్షమించక్కర్లేదు, నీ బతుకు నువ్వు బతికే.